హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఇదే మన కొత్త స్మార్ట్ టీవీ. శాంసంగ్ వాళ్ళు వెరీ రీసెంట్గా లాంచ్ చేసిన శాంసంగ్ నియో QLED 4K 50 ఇంచెస్ టీవీ అనమాట. శాంసంగ్ వాళ్ళు వెరీ రీసెంట్గా 2023 గాను శాంసంగ్ నియో QLED 8K సిరీస్ని తీసుకొచ్చారు కదా. సో దీంట్లో 4K వేరియంట్స్ ఉంటాయి, 8K వేరియంట్స్ ఉంటాయి. సో మన దగ్గర ఉంది 4K వేరియంట్స్లో స్టార్టింగ్ మోడల్ నియో QLED 4K 50 ఇంచెస్ టీవీ అనమాట. రిమైనింగ్ అన్ని మోడల్స్ వేరియంట్స్ అన్నీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్క దాని మోడలు అండ్ టెక్నాలజీ పరంగా వాటి రేట్లు అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో మన దగ్గర ఉంది వెరీ స్టార్టింగ్ మోడల్ 50 ఇంచెస్ టీవీ. అండ్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ టీవీ, ఇది గేమింగ్ టీవీ కూడా. జనరల్గా ఈ మోడల్లోనే గేమింగ్ ఫీచర్స్ అనేవి వీళ్ళు ఇచ్చారు. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో మనకి స్క్రీన్ అనేది ఉంటుందన్నమాట. అసలు ఈ టీవీ ఏంటి, ఈ టీవీ టెక్నాలజీ ఏంటి, దీంట్లో ఫీచర్స్ ఏంటి, ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, గేమింగ్ ఎలా ఉంది, ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఈ ఛానల్కి వచ్చారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం. ఇక మనం లేట్ చేయకుండా బాక్స్ ఓపెన్ చేసేసి సెటప్ చేసేసి ఫీచర్స్ ఏంటనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, ఫైనల్గా టీవీని ఓపెన్ చేసి టేబుల్ మీద అరేంజ్ చేశాను. యాక్చువల్గా ఈ టీవీ బాక్స్కి మనకి ఒక టేబుల్ మీద పెట్టుకునే స్టాండ్ వస్తుంది, చాలా పెద్ద ఐరన్ ప్లేట్ వస్తుంది, చాలా వెయిట్ కూడా ఉంటుంది. ఇంత పెద్ద టీవీని టేబుల్ మీద స్టేబుల్గా ఉంచడం కోసం వీళ్ళు చాలా వెయిట్ ఉండే ఒక మెటల్ ప్లేట్ని దీనికి ఇచ్చారు. అండ్ దీన్ని ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. నేను ప్రజెంట్గా అయితే టేబుల్ మీద అరేంజ్ చేశాను. అండ్ దీంతోపాటు మనకు ఒక వాల్ మౌంట్ కూడా వస్తుంది. చాలా ప్రీమియం క్వాలిటీ వాల్ మౌంట్ దీనికి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బయట మార్కెట్స్లో చాలా కాస్ట్లీ కూడా ఉంటుంది. అయితే ఈ టీవీతో పాటు అది మనకి వచ్చిందనమాట. సో ఫైనల్గా టీవీని అరేంజ్ చేసిన తర్వాత మీకు ఇలా ఉంటుందన్నమాట. ఇది 50 ఇంచెస్ టీవీ. చూడటానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ముఖ్యంగా దీని కలర్స్ అండ్ డెప్త్ అనమాట. ఇంత డార్క్ కండిషన్లో కూడా లైట్ క్వాలిటీ అండ్ దాంట్లో ఉన్న ఇమేజ్ క్వాలిటీ అనేది చాలా ప్రీమియంగా ఉంది. అందుకే నియో QLED సిరీస్లో మనకి ఈ టీవీలు అనేవి చాలా ప్రీమియంగా ఉంటాయి. అండ్ ముఖ్యంగా మనం ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని టెక్నాలజీస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ముందైతే దీని డిజైన్ ఇవన్నీ మాట్లాడుకుంటూ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. సో నియో QLED సిరీస్లో వీళ్ళు 2 వేరియంట్స్ తీసుకొచ్చారని చెప్పాను కదా. ఒకటి 4K వేరియంట్, రెండోది 8K వేరియంట్. 4K వేరియంట్లో మీకు డిజైన్ అనేది నియో స్లిమ్ డిజైన్ తీసుకొచ్చారు. నియో స్లిమ్ డిజైన్లో మీకు పైన బెజల్ అనేది మెటల్ బెజల్ ఉంటుంది. అండ్ పైన మీకు కొంచెం బ్లాక్ కలర్ బార్డర్ కూడా ఉంటుంది. అంటే బార్డర్ అనేది దీనికి ఉంటుంది. కానీ 8K సిరీస్లో మాత్రం ఇన్ఫినిటీ డిజైన్ ఇచ్చారు వీళ్ళు. అంటే పైన మీకు మెటల్ అండ్ ఈ బార్డర్ అనేది ఉండదన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఫుల్ స్క్రీన్ మనం చూస్తున్నట్టు కంప్లీట్గా బెజర్లెస్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది 4K వేరియంట్ కాబట్టి వీళ్ళు స్లిమ్ డిజైన్తో తీసుకొచ్చారు. స్టిల్ ఇదైతే నాకు కొంచెం చాలా చిన్నగానే అనిపించింది దీని బెజల్. అండ్ ఇది మొత్తం కూడా మీకు మెటల్ అండ్ బ్యాక్ సైడ్ కొంచెం ప్లాస్టిక్ డిజైన్తో చాలా స్టేబుల్గా ఉంటుంది, చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ ఇది స్లిమ్గా ఉంటుంది. మొత్తానికి టీవీ మొత్తానికి చుట్టానికి మీకు చాలా స్లిమ్గా ఉంటుంది. దీని ప్రీవియస్ వేరియంట్ నేను ఇంట్లో వాడుతున్నాను కదా, దాని సైజుతో కంపేర్ చేస్తే దీని సైజు మాత్రం చాలా సింపుల్గా స్లిమ్గా అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ కమింగ్ టు దీంట్లో ఉన్న టెక్నాలజీస్ మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. దీంట్లో ఉన్న స్క్రీన్ టెక్నాలజీ గురించి మాట్లాడదాం. సో దీంట్లో మనకి ఈ కొత్త స్క్రీన్లో చాలా కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు. ముఖ్యంగా ఒక 5 కొత్త టెక్నాలజీస్ గురించి మీకు చెప్పాలి. దాంట్లో వెరీ ఫస్ట్ క్వాంటమ్ మ్యాట్రిక్స్ ప్రో టెక్నాలజీని దీంట్లో యూజ్ చేశారు. ఇదేంటంటే రెగ్యులర్ టీవీల్లో ఉండే ఎల్ఈడి కంటే దీంట్లో వాడిన ఎల్ఈడి అనేది 1/40 సైజులో ఉండటం వల్ల, అంటే అంత చిన్నగా ఉండటం వల్ల మీకు డీటెయిల్స్ అనేవి చాలా న్యాచురల్గా, షార్ప్గా, డెప్త్గా, స్మూత్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే ఒక పిక్చర్ని మనం 10 ముక్కలు చేయడం కంటే 100 ముక్కలు చేసినప్పుడు ఎక్కువ క్వాలిటీ అండ్ క్లారిటీ కూడా కనిపిస్తూ ఉంటుంది కదా. సో అది ఇక్కడ వీళ్ళు గెయిన్ చేశారు. దీని షార్ప్నెస్ అండ్ పిక్చర్ క్వాలిటీ, స్మూత్నెస్ మాత్రం చాలా బాగుంటుంది. ముఖ్యంగా హ్యానిమల్ ఎయిర్ ఇలా చూస్తున్నప్పుడు మాత్రం చాలా స్మూత్గా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో మీకు నియో క్వాంటమ్ 4K ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో దీంట్ వల్ల యూజ్ ఏంటంటే మనకు జనరల్గా ఉండే రెగ్యులర్ వీడియోస్ని ఇది ఆటోమేటిక్గా అప్స్కేల్ చేస్తుంది, 4Kలోకి తీసుకెళ్తుంది. సో దానివల్ల మనకి పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ డెప్త్ ఎన్హాన్సర్ కూడా ఉంటుంది దీంట్లో. ఈ డెప్త్ ఎన్హాన్సర్ ఏం చేస్తుందంటే మనకి బ్యాక్గ్రౌండ్లో, అంటే మనకి ఆ వీడియోలో ఉండే బ్యాక్గ్రౌండ్లో ఉండే డెప్త్ని ఎక్కువగా కాంట్రాస్ట్ చేయడం వల్ల మనకి డెప్త్ అనేది ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. దాని ద్వారా మనకి పిక్చర్ క్వాలిటీ అనేది ఇంకా చాలా బెటర్గా ఉన్నట్టు, షార్ప్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది. అండ్ దీంట్లో ఇంకొక మూడో టెక్నాలజీ ఏంటంటే ఆటో HDR మోడ్ కూడా ఉంటుంది. ఆటో HDR మోడ్ జనరల్గా మనకేం చేస్తుందంటే కాంట్రాస్ట్ లెవెల్స్ పెంచడం వల్ల మనకి పిక్చర్ క్వాలిటీ అనేది ఇంకా షార్ప్గా, నీట్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రజెంట్గా ఈ ఆటో
అల్ట్రా హెచ్డిఆర్ మోడ్ అనేది గేమింగ్లో మాత్రమే ఇచ్చారు దీనికి, అండ్ మిగతా వాటికి మాత్రం మీకు రిమైనింగ్ ఫీచర్స్లో కూడా ఇచ్చారు. అండ్ ఫ్యూచర్లో కొన్ని అప్డేట్స్ అనేది దీనికి ఇస్తామని చెప్తున్నారు. అండ్ నాలుగోది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, ఇదే ఫస్ట్ టీవీ సిరీస్ అనమాట వరల్డ్ వైడ్గా మీకు ప్యాంటోన్ వ్యాలిడేషన్ సర్టిఫికేషన్ తీసుకున్న టీవీ సిరీస్. ఇదేంటంటే జనరల్గా మనకి స్కిన్ టోన్ అనేది చాలా న్యాచురల్గా ట్రూ కలర్స్గా రియల్ లైఫ్లో ఉన్న కలర్స్ ఎలా ఉంటాయో అలాగా చూపించగలదని చెప్పి ఈ ప్యాంటోన్ వ్యాలిడేషన్ సర్టిఫికేషన్ అనేది తీసుకున్న ఏకైక టీవీ సిరీస్ అనమాట ఇది. సో దానివల్ల మీకు జనరల్గా మన హెయిర్ కానీ మన ఫేస్ కానీ స్కిన్ టోన్ అనేది రియల్ లైఫ్లో మనం చూసినప్పుడు ఎలా ఉంటుందో, అలాగే యానిమల్స్ని మనం రియల్ లైఫ్లో చూసినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ కలర్స్ యాస్టిస్గా ఇది చూపించగలదు అని చెప్పి దీనికి ఒక సర్టిఫికేషన్ ఇస్తారు. సో అదే ప్యాంటోన్ వ్యాలిడేషన్ సర్టిఫికేషన్. ఇది తీసుకున్న మొట్టమొదటి టీవీ సిరీస్ ఇదే అనమాట, ఈ నియో క్యూఎల్ఈడి సిరీస్. సో చూసారు కదా, పిక్చర్ క్వాలిటీ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. ఇంత డార్క్ వీడియో ఎందుకు ప్లే చేస్తున్నా అంటే మీకు డార్క్లో కూడా మీకు వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు కూడా కలర్స్ అనేవి చాలా న్యాచురల్గా కనిపిస్తేనే మీకు డార్క్ వీడియోస్ నేను ప్లే చేస్తాను. సో చూసారు కదా, క్వాలిటీ మాత్రం చాలా చాలా బెటర్గా అయితే అనిపిస్తుంది. ఇక ఐదో ఫీచర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, ఐ కంఫర్ట్ మోడ్ని ఫస్ట్ టైం దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. మనకు రెగ్యులర్ స్టాండర్డ్ మోడ్తో పాటు ఐ కంఫర్ట్ మోడ్ కూడా ఉంటుంది. దానివల్ల మీ కళ్ళ మీద ఎక్కువగా స్ట్రెయిన్ పడకుండా మనకి కాపాడుతూ ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ మాత్రం కొత్త కొత్త టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల చాలా బాగుంది. సో పిక్చర్ క్వాలిటీ బాగుందా లేదా కింద కామెంట్స్తో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ కమింగ్ టు ద సౌండ్ టెక్నాలజీ, సౌండ్ టెక్నాలజీ విషయానికి వెళ్తే ఇది మీకు డాల్బీ అట్మాస్తో సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇది మీకు మల్టీ డైరెక్షనల్ స్పీకర్స్ ఈ సిరీస్కి వీళ్ళు యాడ్ చేశారు. మీకు స్పీకర్స్ అనేవి వేరు వేరు ప్లేసెస్లో ఉండటం వల్ల మీకు రియల్ టైంలో మీకు మంచి థియేటర్ ఎఫెక్ట్ అనేది దీంట్లో ఇస్తుందని వీళ్ళు చెప్తున్నారు, మల్టీ డైరెక్షనల్ స్పీకర్స్ ఉండటం వల్ల. అయితే మీ సిరీస్లో మీకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సెట్ ఆఫ్ స్పీకర్స్ వీళ్ళు ఇచ్చారు, అంటే క్వాలిటీ ఇచ్చారు. మనకి 50 ఇంచెస్లోనేమో 40 వాట్స్, అండ్ 55 ఇంచెస్ అండ్ అబోవ్ వాటిలోనేమో 60 వాట్స్, అండ్ 8K సిరీస్లోనేమో 70 వాట్స్ ఇచ్చారు. సో మన దగ్గర ఉంది 50 ఇంచెస్ టీవీ, దీంట్లో 40 వాట్స్ స్పీకర్స్ అయితే వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద స్మార్ట్ ఫీచర్స్, ఈ టీవీ మీకు నార్మల్ రెగ్యులర్ టీవీ కాదు, స్మార్ట్ టీవీ కూడా కదా. సో దీంట్లో చాలా రకాల స్మార్ట్ ఫీచర్స్ యాడ్ చేశారు, ముఖ్యంగా ఐఓటీ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఉన్న ఏవైతే ఐఓటీ డివైస్ ఉన్నాయో, అంటే వైఫై ద్వారా కనెక్ట్ అయ్యే ఎనీ డివైస్ని దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. అవన్నీ ఇక్కడ నుంచి మీరు మానిటరింగ్ చేసుకోవచ్చు, ఈవెన్ మీరు కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి బయట సీసీటీవీ ఉందనుకోండి, దాన్ని కూడా ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీంట్లో సీసీటీవీ కెమెరా సెన్సార్ కూడా ఉంటుంది. అంటే ఈ సెన్సార్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సీసీటీవీని దీన్ని కనెక్ట్ చేశారు కదా, బయట ఎవరైనా అన్నోన్ పీపుల్ వచ్చారనుకోండి, వెంటనే మీకు ఒక చూపిస్తుంది అనమాట, ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చారు డోర్ దగ్గరికి అని చెప్పి అది చూపిస్తూ ఉంటుంది. అలాగే దీనికి మీకు లైట్ సెన్సార్ కూడా ఉంటుంది. అంటే మీరు డే లైట్లో వాడేటప్పుడు టీవీ ఒక బ్రైట్నెస్ ఉంటుంది, నైట్ టైంలో వాడేటప్పుడు ఆటోమేటిక్గా మీ ఇంట్లో లైట్లు ఆఫ్ చేసినప్పుడు దీని బ్రైట్నెస్ అనేది ఆటోమేటిక్గా, అంటే దీనికి ఒక లైట్ సెన్సార్ ఉండటం వల్ల ఆటోమేటిక్గా బ్రైట్నెస్ని తగ్గట్టుగా ఇది దీని బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద గేమింగ్ డిపార్ట్మెంట్, ఈ టీవీ స్పెషల్గా గేమింగ్ కోసం తీసుకొచ్చిన టీవీయే. దీంట్లో మీకు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ గేమింగ్ సంబంధించిన చాలా చాలా కొత్త ఫీచర్స్ దీంట్లో యాడ్ చేశారు. సో ముఖ్యంగా గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం చాలా చాలా స్మూత్గా ఉంటుంది. ఎంత పెద్ద గేమ్ అయినా చాలా ఈజీగా ఇది హ్యాండిల్ చేస్తుంది. జస్ట్ ఇది మీరు కన్సోల్తో కానీ PS5 లేదంటే Xbox లాంటి వాటితో, లేదంటే మీరు డైరెక్ట్గా పీసీని దీన్ని కనెక్ట్ చేసుకొని HDMI కేబుల్ ద్వారా మీరు దాంట్లో ఆడుకోవచ్చు. గేమ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా దీంట్లో గేమ్ బార్ అనే ఒక స్పెషల్ ఫీచర్ని యాడ్ చేశారు. మీకు పీసీ కనెక్ట్ చేసినప్పుడు కానీ లేదంటే PS5 లాంటి వాటికి కనెక్ట్ చేసినప్పుడు కానీ ఆటోమేటిక్గా మీకు ఒక పాపప్ అనేది వస్తుందన్నమాట. ఆ గేమ్ బార్లో మీకు చాలా చాలా స్పెషల్ ఫీచర్స్, ఫ్రేమ్ రేట్ అడ్జస్ట్మెంట్లు ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. సింపుల్ మీకు రిమోట్లో ఒక ప్లే అండ్ పాజ్ బటన్ ఉంటుంది కదా, ఈ ప్లే అండ్ పాజ్ బటన్ని జస్ట్ ఒక 2-3 సెకండ్స్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు గేమ్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు టీవీలో చూడండి, నేను ఒక ప్లే అండ్ పాజ్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. సో ఇలా ప్రెస్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా గేమ్ బార్ అనేది ఓపెన్ అయిపోతుంది. అండ్ దీంట్లో మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ మీరు పిక్చర్ మోడ్ని సెట్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా మోడ్స్ ఉంటాయి, RPG, RTS, FPS, స్పోర్ట్స్, అండ్ మీరు కావాలనుకుంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు స్క్రీన్ రేషియోని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో 16:9 ఉంటుంది, 21:9 ఉంటుంది, 32:9 కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు మినీ మ్యాప్ జూమ్ అని ఉంటుంది. అండ్ దీంట్లో మీరు ఇది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఒక మ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది యాక్చువల్గా. కాకపోతే ఇది ప్రజెంట్గా మీకు గేమింగ్ కన్సోల్స్ అంటే ప్లే స్టేషన్, Xbox ఇలాంటి వాటిలో మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ గేమ్ మోషన్ ప్లస్ కూడా ఉంటుంది, ఇది కూడా మీకు ప్లే స్టేషన్ లాంటి వాటికే సపోర్ట్ చేస్తుంది. అండ్
గేమ్ మోడ్ సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ దీంట్లో చాలా వరకు గేమ్ ఫీచర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మీరు కావాలనుకుంటే వీటిని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇంకా కొన్ని ఫీచర్స్ ఉంటాయి చూడండి. వర్చువల్ ఎయిమ్ పాయింట్ ఉంటుంది. అండ్ సౌండ్ దేంట్లోంచి రావాలి, టీవీలోంచి రావాలా, స్పీకర్లోంచి రావాలా, ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి. అండ్ హెల్ప్ గైడ్ కూడా ఉంటుంది. ఇలా గేమ్ బార్ అనేది ఈజీగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఆ ల్యాప్టాప్ని కానీ లేదంటే గేమ్ కన్సోల్ కానీ కనెక్ట్ చేసిన వెంటనే మీకు పిక్చర్ క్వాలిటీ కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది. అండ్ మీకు హై క్వాలిటీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో ఇస్తుంది అనమాట. అండ్ ముఖ్యంగా మినీ మ్యాప్ జూమ్ మోడ్ అనేది దీనికి యాడ్ చేశారు. గేమ్ ఆడుతున్నప్పుడు ఇది వస్తుంది అనమాట. సైడ్కి మీకు మ్యాప్ అనేది చూపిస్తూ ఉంటుంది. అండ్ మీరు ఆ మ్యాప్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకున్న యాంగిల్లో ఎటువైనా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఎనీ ప్లేస్లో మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఆ మ్యాప్ ద్వారా మీరు ఎటు వెళ్తున్నారు, నెక్స్ట్ ఏముంది అనేది మనకి ఈజీగా ఆ మ్యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇలా చాలా రకాల గేమింగ్ ఫీచర్స్ అనేవి ఈ టీవీకి ఇచ్చారనమాట. నేను చాలా గేమ్ ఆడి చూశాను. మీకు గాడ్ ఆఫ్ వార్ కావచ్చు, లేదంటే ఇంకా రేసింగ్ కార్లు కావచ్చు, ఇలాంటివి చాలా వరకు ఆడి చూసాం. గేమింగ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద పోర్ట్స్ అండ్ బటన్స్, దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 4 HDMI పోర్ట్లు ఉంటాయి. ఒకటి HDMI ఇయర్క్ ఉంటుంది, అలాగే ల్యాన్ పోర్ట్ ఒకటి ఉంటుంది, డిష్ టీవీకి సంబంధించిన పోర్ట్ ఒకటి ఉంటుంది, అలాగే USB పోర్ట్స్ ఒక 2 ఉంటాయి, అలాగే మీకు ఆప్టికల్ అవుట్పుట్ ఒకటి ఉంటుందన్నమాట. రెగ్యులర్గా అన్ని టీవీస్లో ఉండేలాగే దీంట్లో కూడా చాలా రకాల పోర్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇటువైపు బాటమ్ సైడ్ మీకు పవర్ బటన్ కూడా ఉంటుందన్నమాట, మాన్యువల్గా స్విచ్ ఆఫ్ చేసుకోవడం కోసం. ఇవి దీంట్లో ఉండే పోర్ట్స్ అండ్ బటన్స్. అండ్ కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్, ఇది లేటెస్ట్ టైజన్ వాయిస్తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ ఆండ్రాయిడ్ టీవీలకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఆండ్రాయిడ్ టీవీలతో కంపేర్ చేస్తే వీటిలో యాప్ లోడింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా స్మూత్గా ఫాస్ట్గా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, జస్ట్ మనం ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. అండ్ యాప్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఓపెన్ అయిపోతాయి. చూసారు కదా, సింగిల్ క్లిక్ చేస్తే చాలా ఆటోమేటిక్గా మీకు వెంటనే ఓపెన్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో కూడా ఒకసారి మీరు హోమ్ స్క్రీన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు అన్ని కూడా యాప్స్ ఉంటాయి. ఈ యాప్స్ మీరు కావాలనుకుంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన యాప్స్ని ముందుకు పెట్టుకోవచ్చు అండ్ తీసేసుకోవచ్చు కూడా. కస్టమైజేషన్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ మీకు ఇక్కడ ప్రజెంట్గా మీరు చూస్తున్నవి ప్రోగ్రామ్స్ చూపిస్తుంది. అండ్ మీకు లేటెస్ట్ ట్రెండింగ్ మూవీస్, ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా మనకుండే కంటెంట్ మన ఇండియాలో ఏదైతే ట్రెండింగ్గా ఉందో డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ జానర్స్లో మనకి అవైలబుల్గా ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేస్తారు. అండ్ మీకు ఇక్కడ లెఫ్ట్కి ఇలా అన్నాం అనుకోండి, మీకు ఇక్కడ యాప్ ట్రే ఉంటుంది, పైన మీకు ప్రైవసీ చాయిసెస్, సెర్చ్, యాంబియంట్ మోడ్ ఉంటుంది, అండ్ కిందికి వస్తే సెట్టింగ్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకి సెట్టింగ్స్లో ఇక్కడ కొన్ని మల్టిపుల్ ఫంక్షన్స్ అయితే చేసుకోవచ్చు. మల్టీ వ్యూ ఉంది, అండ్ స్పీకర్ కంట్రోల్స్, మీరు కావాలనుకుంటే థర్డ్ పార్టీ స్పీకర్స్ దీనికి యాడ్ చేసుకుని చూపిస్తుంది. అండ్ మీకు స్లీప్ టైమర్ పెట్టుకోవచ్చు. అండ్ వ్యూలో మీకు ఆప్టిమైజ్డ్ వ్యూ ఉంటుంది, అండ్ స్టాండర్డ్ మోడ్ ఉంటుంది, అండ్ పిక్చర్ క్వాలిటీ సెట్ చేసుకోవచ్చు, బ్లూటూత్ కనెక్షన్స్, ఇలాంటివి చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. అండ్ సౌండ్ విషయానికి వెళ్తే సౌండ్లో కూడా కొన్ని స్పెషల్ ఫీచర్స్ అనేవి ఈ టీవీకి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దాంట్లో ముఖ్యమైనది క్యూ సింఫనీ మోడ్ అనమాట. ఈ క్యూ సింఫనీ మోడ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనికి ఒక హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు క్యూ సింఫనీ మోడ్లో పెట్టుకున్నారనుకోండి, మీకు టీవీలో ఉన్న స్పీకర్స్ ప్లస్ హోమ్ థియేటర్లో వచ్చే స్పీకర్స్ రెండు ఒకేసారి సింక్ అయిపోయి మీకు ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. రెండు ప్యారలల్గా మీకు ఒకేసారి సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో దానివల్ల మీకు ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ మీరు రెగ్యులర్గా టీవీలో పిక్చర్ సెట్టింగ్స్, సౌండ్ సెట్టింగ్స్, అండ్ కనెక్షన్స్, బ్రాడ్కాస్టింగ్, జనరల్ అండ్ సపోర్టు, టెక్నికల్ సపోర్టు, అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్స్, ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా సామ్సంగ్ టీవీస్లో ఉన్నట్టే ఉంటుంది. ముఖ్యంగా ఈ టీవీలో నాకు బాగా నచ్చేది ఏంటంటే, మనం యాప్ ఏదైనా లోడ్ చేస్తున్నప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఓపెన్ అయిపోద్ది. జస్ట్ సింగిల్ క్లిక్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మనకి ఆ యాప్లో హోమ్ స్క్రీన్ మీకు అనేది వచ్చేస్తుంది అనమాట. సో అందుకే టైజన్ వాయిస్ అనేది రెగ్యులర్ ఆండ్రాయిడ్ టీవీలతో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్గా ఉందని మనం చెప్పొచ్చు. అండ్ దీనికి ఇచ్చిన రిమోట్ కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. ఈ రిమోట్ మీకు చాలా సింపుల్గా చిన్నగా ఉంటుంది. అండ్ ఇది ఒక సోలార్ సెల్ రిమోట్ అనమాట. దీనికి ఒక టైప్ సి పోర్ట్ ఉంటుంది, దాంతో ఛార్జ్ చేసుకోవచ్చు. బట్ దీనికి బ్యాక్ సైడ్ ఒక సోలార్ ప్యానల్ ఉంటుంది. మీరు జనరల్గా లైట్ పడిన వెంటనే ఆటోమేటిక్గా ఇది ఛార్జ్ అవుతూనే ఉంటుందన్నమాట. మీరు దీన్ని ఊరికి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా దీని అంతా ఇదే ఛార్జ్ అవుతూ ఉంటుందన్నమాట. చాలా సింపుల్ రిమోట్ దీంట్లో వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ముఖ్యంగా పిక్చర్ క్వాలిటీ దీంట్లో ఇంత పెద్ద రేంజ్కి, అంటే ఇంత పెద్ద బడ్జెట్కి వెళ్ళడానికి ముఖ్యమైనది ఏంటంటే దీని పిక్చర్ క్వాలిటీ. వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు మాత్రం చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ మనం ఏదైనా ఆన్లైన్ కంటెంట్ చూస్తున్నప్పుడు, మూవీస్ చూస్తున్నప్పుడు మాత్రం చాలా ప్రీమియంగా అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఏదైనా ఒక పెద్ద మంచి ఎక్స్పీరియన్స్ చేయాలి పెద్ద టీవీస్లో అనుకుంటే, అది కాకుండా పెద్ద స్క్రీన్ అంటే బెటర్ క్వాలిటీ స్క్రీన్తో యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఇలాంటివి బాగా సూట్ అవుతూ ఉంటాయి.
అదే కాకుండా ఇందులో మీకు 144 హెచ్ రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఎవరైతే గేమ్స్ ఎక్కువగా ఆడుతుంటారో PS5 లాంటివి కొనుక్కొని వాడుతుంటారో సో వాళ్ళకి మాత్రం ఇలాంటి గేమింగ్ టీవీస్ అనేవి చాలా చాలా ప్రీమియంగా అయితే ఉంటాయి అనమాట. సో ఇది సామ్సంగ్ నియో QLED 4K సిరీస్లో స్టార్టింగ్ మోడల్ 50 ఇంచెస్ సంబంధించిన ఫుల్ ఓవర్ వ్యూ అండ్ ఫీచర్స్. ఇక దీనికి సంబంధించిన కొన్ని మీకు మీ రిమైనింగ్ కూడా మీకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఒక 1 మంత్ వాడిన తర్వాత కూడా మీకు ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తాను. సో ఓవరాల్గా టీవీ క్వాలిటీ మాత్రం నాకైతే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే దీని ప్రైస్ అనేది చాలా హెవీగా కూడా ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో వీటి స్టార్టింగ్ ప్రైస్ డీటెయిల్స్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఫాలో అయిపోండి. సో ఇది నియో QLED 4Kకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.